వాడు అయ్యేటప్పటికి అతడు దేవుడు ఏం చేశాడంటే తోడుగా ఉండడం వల్ల, ఎవరు తోడుగా వల్ల? దేవుడు తోడుగా ఉండడం వల్ల ఆ యొక్క సమూయేలు ప్రవక్త అయ్యాను. ఏదంట? ప్రవక్త అయ్యాడు. ఇంకేమయ్యాడంటే చూడండి, 18వ అధ్యాయం 14వ వచనం కూడా చదువు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. అమ్మా అది అప్పుడే వద్దు, న్యాయాధిపతి అయ్యాను ఉంటుంది సమూయేలు గ్రంథంలోనే 7వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండేడు. దేవునికి స్తోత్రం. రెండు కనబడుతున్నాయి ఇక్కడ. ఒక వ్యక్తి రెండు జాబులు చేస్తున్నాడు. ఎవరు తోడుగా ఉండడం వల్ల? దేవుడు తోడుగా ఉండడం వల్ల సమూయేలు దేవుడు తోడుగా ఉండడం వల్ల ఒకటి ప్రవక్త. ఏమేయడమా? ప్రవక్త అనగా దేవుడికి ప్రజలకి మధ్య జరిగేది జరగబోయేది చెప్పేవాడు. రెండు, అతను ప్రజలందరికి, ఇశ్రాయేలు ప్రజలందరికీ న్యాయాధిపతి అయ్యాడు, అంటే లాయర్ అయ్యాడు. ఎందుకయ్యాడు? దేవుడు అతనికి తోడుగా ఉండడం వల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండు అవడానికి దేవుడు ఎలా ఉండటమా? తోడుగా ఉండుట వలన. దేవునికి స్తోత్రం. తోడుగా ఉండుట వలన దేవుడు అతనికి తోడుగా ఉండడానికి కారణం ఏంటి? సమూయేలు ప్రవక్త, న్యాయాధిపతి అయ్యాడు. చదువుకున్నాడా అంటే చదువుకోలేదు. మరి ఎక్కడున్నాడు? సమూయేలుని తన తల్లి దేవుడికి సమర్పించుకుంది, మొక్కుబడి చెల్లించుకుంది. లేక చాలా కాలానికి ప్రార్థన చేసి దేవుణ్ణి వరం అడిగితే పుట్టాడు సమూయేలు. దేవుడు వరం అడిగితే పుట్టాడు. అప్పుడు తన తల్లి, నువ్వు ఒక మగబిడ్డను నాకు ఇస్తే నేను ఖచ్చితంగా సమూయేలు నీకు మొక్కుకుంటానని చెప్పి 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుంటే అక్కడికి మనకు ఆ మాటలు కనబడతాయి. చదవండి ఒకసారి. చూడండి, దేవుడి సన్నిధిలో అన్న బహు దుఃఖాకాంతులై వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థన చేసి బహుగా ఏడ్చుచు, యెహోవా శ్రమను చూసి చూడండి ఏమడుతుందో, మొక్కుకుంది. మగ పిల్లలను నాకు దయచేసిన ఎడలా రానివ్వగా వాడు బ్రతుకున్నంత కాలము నేను యెహోవాకు నీకు అప్పగించని మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. వాడు బ్రతుకున్న కాలం అంతా చౌరు కత్తి కూడా వేయకుండా, అంటే చౌరు కత్తి ఎన్నో నెలలు వేస్తారు? 11వ నెల వేస్తారు. అది వేయకుండా ఆనాటి నుండి ఎక్కడికి ఇచ్చేసిందంటే దేవుడి మందిరంలో అప్పగించేసింది. చిన్న వయసులో చిన్న పిల్లోడు ఎక్కడ అప్పగించిందంటే మరి మొక్కుకుంది. ఏమని మొక్కుకుంది? నాకు ఒక మగ బిడ్డనిస్తే నేను నీకు అప్పగించేస్తానని మొక్కుకుంది. అలా మొక్కుకున్న బిడ్డ ఎవరంటే సమూయేలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి మొక్కుకుంది కాబట్టి ఆయన ఏ పని చేయాలి? ఏ పని చేయకుండా ఎక్కడ అప్పగించారంటే, ఎక్కడ అప్పగించారమ్మా? దేవుడి సన్నిధికి అప్పగించడం వల్ల దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు దేవుడు తోడు ఉండడానికి కారణం ఏంటంటే 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. అంటే బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఒకటి, దేవుడు
సమూయేలుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇలా చదువుకున్నాం కదా. తోడుగా ఉండటం వల్ల అతను ఏమిటంటే ప్రవక్త అయ్యాడు. తోడుగా ఉండటం వల్ల, దేవుడు తోడుగా ఉండడం వల్ల అతడు రెండోది న్యాయాధిపతి అయ్యాడు ప్రజలకి. ఈ రెండు అవడానికి కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉండడానికి సమూయేలు యొక్క మొదటి లక్షణం ఏంటంటే పరిచర్య చేస్తున్నాడు. బాలుడైనా, బాలుడు అంటే బాలుగా అనుకుంటారు. ఇది సొత్తలేదు, కొడతాను మిమ్మల్ని. వెనక్కి జరగండి. ఇంకా బాలుడైన సమూయేలు ఏం చేస్తాడంట? దేవుడి సన్నిధిలో ఏం చేస్తాడమ్మా? క్రికెట్ ఆడుతున్నాడా? ధనుష్ క్రికెట్ ఆడుతున్నాడా? ఆదివారం మరి క్రికెట్ ఆడుతున్నారండి, గేమ్ ఆడుతున్నారా? టిఫిన్ చేస్తున్నాడా? ఫిట్నెస్ కోసం అంటే మాస్టర్ క్రికెట్ ఆడుతున్నారా? జిమ్ చేస్తున్నాడా? అదేనా ఉంది ఇక్కడ. బాలుడు అంటే ఎవరు? ముసలోళ్ళ. యవన కాలంలో దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చాలా గొప్పది. ఏ పరిచర్య? దేవుని పరిచర్య చాలా గొప్పది. దేవుడి పరిచర్య మనం దేవుడి సన్నిధిలో చేయాలి. అలా దేవుడి సన్నిధిలో పరిచర్య చేసి చాలా మంది చాలా గొప్ప గొప్ప జాబులు దేవుడు ఇచ్చాడు. వారిని ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాడు. అయినా ఇప్పటికీ కూడా ఇంకా పరిచర్య చేయడం మానలేదు. వారు పరిచర్యలో ఉన్న గొప్పతనం, శక్తి అంత గొప్పది. అందుకే దేవుడి పరిచర్య మీరు చేస్తారు. ఎవరి చెప్పగానే చేస్తారు. మీరు చాలా మంచోళ్ళు. ఖచ్చితంగా దేవుడు అందుకే మిమ్మల్ని దీవిస్తారు. కొన్ని విషయాల్లో దేవుడికి మీరు అవిధేయతగా ఉంటున్నారు. అవి కూడా మీరు విడిచిపెడితే ఖచ్చితంగా దేవుడు మీ భవిష్యత్తులో దేవుడు మంచి భవిష్యత్తు పెడతాడు. ఇప్పుడు సమూయేలు పరిచర్య చేయించుండెను. ఎక్కడ పరిచర్య చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. రెండు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు. దేవుడంటే భయము, భక్తి చేస్తున్నాడు. చదవండి. ఆ దినంలో యెహోవాకు ప్రత్యక్షమే అరుదు, ప్రత్యక్షము తరచుగా. ఆ కాలము ఏలియా కన్నులు మందదృష్టి గలనైనందున అతడు చూడలేక స్థలమందు పడుకొని చాలు. రెండవది, ఏలియాకి పరిచర్య చేస్తున్నాడు. ఒకడు మందిరములో పరిచర్య చేస్తున్నాడు. మందిరంలో ఏం చేస్తున్నాడు? మందిరంలో పరిచర్యకి ఆదివారం చాపలేయడం, శుభ్రంగా మందిరాన్ని శుభ్రపరచడం. ఏది ఎక్కడ ఏదుందో మందిరం అంతా కూడా శుభ్రంగా పరచడం, చక్కగా సుందరంగా తయారు చేసి ఆదివారం మందిరంలో పరిచయం చేస్తున్నాడు. రెండవది, మరి ఉత్తంతేంటి? రోడ్డు పైకి వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకుంటాడా? చదువుకుంటున్నాడా? చదువు లేదా రోజుల్లో. ఏలియాకి పరిచయం చేస్తున్నాడు. అతని కళ్ళు ఎలా ఉన్నాయంటే మందగా ఉన్నాయి. అంటే వృద్ధాపంకి వచ్చేసాడు, కళ్ళు సరిగ్గా కనపడతలేదు. ఆయనకి భోజనం పెట్టడం, ఆయనకి ఏం చేస్తున్నాడమ్మా? స్నానం చేస్తుంటే సేవ వచ్చిన. వెరీ గుడ్. ఏం చేస్తున్నాడు? సేవ చేస్తున్నాడు. అదే సేవ. పాస్టర్ గారికి, మరి పాస్టర్ గారికి కదా సమూయేలుకి వెళ్ళి ఎవరమ్మా? పాస్టర్ గారికి ఏం చేస్తున్నాడమ్మా? సేవ. మనం దేనికి సేవ చేస్తున్నాం అమ్మా? ఎవరికి సేవ చేస్తున్నాం? ఫ్రెండ్స్ కి, లోకానికి సేవ. మరి దేవుడికి సేవ చేస్తున్నామని అమ్మ నీ సేవ అంతా ఖాళీ ఎప్పుడుంటో చెప్పండి. సమయం ఉన్నటప్పుడు మనం వినియోగించుకోవాలి. చదువునంచేపు స్కూలు 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 స్కూల్ అంటాం. స్కూల్ దాటిన తర్వాత కాలేజీ 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 అంటాం. కాలేజీ అయిపోయిన తర్వాత ఉద్యోగం ఉద్యోగం. మరి కాలేజీ అయిన తర్వాత ఉద్యోగం వస్తాం, ఉద్యోగాలు వస్తాయి, పనులు వస్తాయి. డ్యూటీ 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 డ్యూటీ, ఉద్యోగం 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 ఉంటాం. తర్వాత ఉద్యోగం ఉద్యోగం అంతా పెళ్లి పెళ్లి పెళ్లి. పెళ్లి అయిన తర్వాత ఆడపిల్ల ఏం చేస్తారంటే లాడ ఎవరో ఏదో ఊరు వెళ్ళిపోతారు. ఇంకా నువ్వు పరిచయం చేసేది 10 రోజు ఎక్కడ చెప్పండి. పెళ్లి అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంటారా? మందిరంలో పరిచయం చేసే సమయం వస్తుందా? మరి ఎప్పుడు వస్తుంది పరిచయం చేసే సమయం? ఇదే. ఆ సమయం వచ్చినప్పుడు మన పరిచర్య మనం ఏం చేయాలంటే సమయం పోనివ్వకుండా
సద్వినియోగం చేసుకోవాలి. సమయం వచ్చినప్పుడు రోజంతా కూర్చొని ఊళ్ళోనంతా కూర్చొని 365 రోజులు మీ అమ్మగారికి ఏం చేయకుండా ఇంటిగా ఉండగా ఎవరట్లేదు. ఆ పరిచయం వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రికలో కూడా సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకో. ఎందుకంటే జన్మలు చెడ్డవి, ఏ రోజు ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఇప్పుడు వచ్చే రోజులన్నీ కూడా వినాలి మీరు. దినము చెడ్డవు కనుక సమయాన్ని పోనివ్వకూడదు. వచ్చిన సమయాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేయాలి. సమయం అంతా కూడా ఎక్కడున్నాడంటే దేవుడి సన్నిధిలో ఉన్నాడు, పరిచయం చేస్తున్నాడు. రెండవది దైవజనుడికి పరిచయం చేస్తున్నాడు. మూడవది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు. దేవుని యందు ఏముంచాలి? ముసుకేసుకోవాలి. ఏముంచున్నాడమ్మా? భయభక్తులు కలిగి ఉంటున్నాడు. ఈ మూడు ఉండడం వల్ల దేవుడు ఒక దినాన్న ఏం చేశాడంటే సమూయేలుతో మాట్లాడటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. చదవండి, అక్కడ ఉంది. నేను పిలవలేదు, పోయి పండుకోమని అనగా పండుకొనేను. యెహోవా మరలా సమూయేలుని పిలిచాను, లేచి. దేవునికి స్తోత్రలియా. అలా ఎన్నిసార్లు పిలిచాడు? 3 సార్లు పిలిచాడు. పిలుస్తుంటే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడంటే ఏ గారికి పిలుస్తున్నారు, గురువు గారికి కాడికి వెళ్తున్నారేమో, ఏమైనా మంచిలు కావాలేమో, అర్ధరాత్రులు పిలుస్తున్నారు, ఏమైనా సహాయం కావాలేమో, ఏమైనా కావాలేమో, ఆయనకి ఏమైనా ఇవ్వాలని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా గురువు గారు అని లేపుతుంటే, నేను లేపలేదురా బాబు, పడుకోరా బాబు అని అంటున్నాడు. అలాగా 3 సార్లు దేవుడు పిలిచాడు. ఎంత దేవుడికి అనుకూలంగా ఉంటున్నాడు సమూయేలు చూడండి. మనం కూడా దేవుడికి ఎలా ఉండాలంటే అందుబాటులో ఉండాలి, అనుకూలంగా ఉండాలి. దేవుడికి అందుబాటులో ఉండాలి అనుకుంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుడి సన్నిధిలో ఉండాలి. ఆదివారం దేవుడి సన్నిధిలో ఉండకుండా అక్కడికి అక్కడికి తిరిగితే నువ్వు అందుబాటులో ఉండట. దేవుడు పని వచ్చినప్పుడు నువ్వు ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోయావు అంటే అది అందుబాటులో ఉండట. దేవుడు పని వచ్చినప్పుడు, దేవుడి పరిచర్య వచ్చినప్పుడు, ఆదివారము యవనస్తుల కూడిక, ఈ పన్నెండిట్లో నమ్మకంగా నడిస్తే నువ్వు ఎవరికి అందుబాటులో ఉన్నట్టు? ఇప్పుడు దేవుడికి అందుబాటులో ఉన్నట్టు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఎప్పుడైనా మాట్లాడాడా దేవుడు? మాట్లాడా? దేవుడు ఎప్పుడైనా మాట్లాడా? మాట్లాడితే ఇలా ఎందుకుంటారు? సమూయేలు ఏమైపోయాడు? ప్రవక్త అయిపోయాడు, న్యాయాధిపతి అయిపోయాడు. దేవుడు కూడా మీ ఇంట్లో మాట్లాడడం మొదలు పెడితే మీ జీవితాలన్నీ మారిపోతాయి. గొప్పగా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని యందు 4 ఏం చెప్పారు? భయము, భక్తి. ఒకటి పరిచర్య చేస్తున్నాడు మందిరంలో, బాగా అర్థం చేసుకోండి. ఏం చేస్తున్నాడు? రెండోది దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నాడు. మూడవది దైవజనుడికి సేవ చేస్తున్నాడు. 4వది కనిపెడుతున్నాడు. దేవుడి సన్నిధిలో ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు. 3వ అధ్యాయం అంతా చదువుకుంటే మీకు కనపడతాయి విషయాలు. కనిపెడుతున్నాడు. అక్కడ దీపం ఆరిపోకుండా మెలుగు కలిగి కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే అందుబాటులో ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? అందుబాటులో ఉన్నాడు. అందుకే నువ్వు ఇప్పుడు పరిచయం చేయాలి. ఎవరికి చేయాలి పరిచర్య? దేవుడిగా. దేవుడంతరికి దేవుడు పరిచయం చేస్తావా? దేవుడంతరి దగ్గరికి మందిరములు పరిచయం చేయాలి. ఎవరికమ్మా? మందిరములు ఏం చేయాలి? నువ్వు పరిచయం చేయాలి. దేవుడి మందిరం అది. ఎవరి మందిరం అది? దేవుడి మందిరం. మనందరిదే మాట అది. నీది 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 నాది అన్నానికి లేదు. అది అందరిదని, మనందరిదని. ఇది అది ఎవరిది? మనందరిదని. అది దేవుడిది కాబట్టి మన అందరి బాధ్యత. అందుకే మన మందిరం, మన ఇల్లు శుభ్రంగా లేకపోతే ఉంచుతావా? తడిగొడ్లు ఎట్టేస్తాం, వారం తడిగొడ్లు ఎట్టేస్తాం, రోజుకి తుడిచేస్తాం. ఏ బూజులు ఉండవు, ఎక్కడెక్కడ శుభ్రం చేసేస్తారు. చేస్తారు లేదా? మీరు చేయలేండి. పెద్ద అయిన తర్వాత మీరు ఇల్లు చేసుకుంటారా లేదా? పెద్దలు చేస్తారు కదా, చేస్తారా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుడి మందిరంలో కూడా పరిచర్య చేయాలి. రెండోది దేవుని యందు భయము, భక్తి. దేవుడు అంటే ఏముండాలి? మనకి భయము, భక్తి ఉండాలి. మూడవది సేవ.
ఎవరికి సేవ? మీ సేవ మా సేవ అని, లోకంలో సేవ. వాళ్ళకి వీళ్ళకి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎంత సేవ చేస్తారో. కానీ దేవుడికి సేవ చేయమంటే, దైవజనుడికి సేవ చేయమంటే ఎంత ఆలోచిస్తారో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయాలు ఎవరికి చేస్తున్నారు సేవ? మూడోది దేవునికి సేవ. నాలుగోది ఏం చేస్తారు? కనిపెడుతున్నారు. ప్రార్థనలో ఏం చేస్తారంటే కనిపెడుతున్నారు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఈ 4 విషయాలు సమయాలు చేస్తున్నాడు. ఆమె ఏం చేస్తున్నామా? అప్పుడు దేవుడు స్వరం ఎవరికి వినిపించింది? చెప్పాలి, ఎవరికి వినిపించింది? సమూయేలుకి. ఆ రోజుల్లో దేవుడు స్వరం అరుదుగా ఉందంట, అసలు ఎవరికి వినిపించలేదంట. అటువంటి టైంలో సమూయేలు దేవుడు పిలిచాడు. పిలుస్తుంటే ఇతను పాపం తెలియక, దేవుడు స్వరం ఎడగక, దేవుడు స్వరం అంటే తెలియని టైంలో ఎక్కడికి వెళ్ళిపోతాడంటే గురుగారి దగ్గరికి వెళ్ళిపోతాడంట. 3 సార్లు పిలిస్తే 3వసారి గురుగారు ఏమనంటే అర్థమైందంట, కొద్దిగా అంత అనుభవం కదా. ఈ టైంలో స్వరం వినపడుతుందంటే దేవుడే మాట్లాడుతున్నాడు. ఈసారి కానీ పిలిస్తే వెంటనే మోకాలేసి చిత్తముని దాసుడు ఆలకించుచున్నాడు. దేవునికి స్తోత్రలియా. హల్లెలూయా. చిత్తముని దాసుడు ఆలకించుచున్నాడని అనమనగానే సమూయేలు ఇప్పుడు ఏం చేశాడంటే, చిత్తముని దాసుడు ఆలకించాడంటే దేవుడు అతనితో మాట్లాడాడంట. ఎంత గొప్ప భాగ్యం. దేవుడు చిన్న వయసులో సమూయేలుతో మాట్లాడు. చిన్న పెద్ద డబ్బు జనమని చోటు దేవుడు, ఈ కులం ఆ కులం చోటు దేవుడు. ఎవరు అందుబాటులో ఉంటారో, ఎవరు దేవుడు అంటే భయం కలిగి భక్తి చేస్తారో వారితో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రలియా. హల్లెలూయా. అందుకే సమూయేలుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? మాట్లాడి తోడుగా ఉండి, సమూయేలు నిన్ను ప్రవక్తగా చేయబోతానని చెప్పాడు. దేవునికి స్తోత్రలియా. రెండో విషయం ఏం చెప్పాడంటే దైవజనుని యొక్క పిల్లల కోసం చెప్పాడు. ఇప్పుడు చూడండి, దైవజనుని పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేర్లేంటి? ఓప్నీస్, ఫినీసా. ఏంటా నెప్పులు పడిపోతున్నాడు, కుస్తీలు పడిపోతున్నాడు, నెప్పులు పడిపో ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రలియా. హల్లెలూయా. గుంజులు తీసేస్తున్నాడు, లెగుతున్నాడు, కుస్తీలు పడిపోతున్నారు. చెప్పాడు కూర్చోమంటే సరిగ్గా మటన్ వేసుకొని చేతులు కట్టుకొని. హల్లెలూయా. ఇప్పుడు రెండో విషయం ఎవరి కోసం చెప్పారంటే దైవజనుడైన ఏలీయా యొక్క వాళ్ళ పేర్లు ఏంటంటే సేవకుల యొక్క పిల్లలు. కానీ వారిని దేవుడు ఏమంటాడంటే నాకు చాలా అవిధేయతగా ఉంటున్నారు. పిల్లలు ఎలా ఉంటున్నారంట? అవిధేయతగా ఉంటున్నారు. మనం అక్కడ చదువుకుంటే వీళ్ళ కోసం వారు మందిరంలో పరిచర్య చేస్తలేదంట, అల్లరి చేస్తున్నారంట. విన్నారా? మందిరంలో పరిచర్య చేస్తుందంట. రెండవది దేవుని ఎంత భయమో భక్తి లేదంట. వీళ్ళు ఏం చేస్తారంటే యాలకోలను ఆడుతున్నారంట దేవుడి సన్నిధిలో. ఆడచ్చా? అల్లరి చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారంటారమ్మా? చదువమ్మా, వచ్చిన చెప్పి అడ్రస్ చెప్పి ఏమైనా దొరికిందా? ఇలా దొరికితే ఇంకెందుకు వెంటనే తెచ్చని. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంటమ్మా? మందిరంలో ఏం చేస్తున్నారు? అల్లరి చేస్తున్నారంట. దేవుడి సన్నిధిలో మనం అల్లరి చేసేవారిగా ఉండకూడదు. భయం కలిగి భక్తి చెయ్యాలి. దేవుడు అంటే మనకి ఏముండాలి? భయం ఉండాలి. లోకానుసైన మాటలు దేవుడి సన్నిధిలో ఉండకూడదు. ఎవరైనా సరే, పెద్దోలే గాని యవనస్తులే గాని లోక సంబంధమైనవి మందిరంలో తీసుకురాకూడదు. మందిరంలో ఉన్నవన్నీ బయట పెట్టకూడదు. అది సంఘం అంటే. దేవునికి స్తోత్రలియా. చాలా మంది ఏం చేస్తారంటే మందిరంలో గొడవలన్నీ తీసుకెళ్ళి బయట పెడతారు, బయట గొడవలన్నీ తీసుకొచ్చి మందిరంలో పెడతారు. అప్పుడు వారు ఏమవుతారంటే శాపగ్రస్తులు అవుతారు. ఏలియా కొడుకులు కూడా శాపగ్రస్తులైపోయారు, చనిపోయారు, శపించబడ్డారు. కారణం ఏంటంటే దేవుని యందు వారికి ఏం లేదంటే భయము భక్తి లేదు. మందిరములో వచ్చిన వారందరితో ఎటకారాలు ఆడుతున్నారు. ఎటకారాలకి అపహాసకులు కూర్చున్న చోట కూర్చుందన్నాడు దేవుడు. ఎవరున్నా ఎక్కడ కూర్చుందన్నాడు? అపహాసకులు కూర్చున్న. అపహాసం అంటే ఎటకారాలు, అపహాసం అంటే ఏలపాలు ఆలివాడి దగ్గర కూర్చోకూడదు, వాళ్ళతో ఉండకూడదు అన్నాడు దేవుడు. ఇష్టం ఉండదు దేవుడికి. దేవుడి మందిరంలో దేవుడు ఉంటాడు,
కాబట్టి దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత మనము ఎటకారాలు ఆడకూడదు, ఎటకారమైన మాటలు మాట్లాడకూడదు, లోక సంబంధమైన మాటలు మనకి రాకూడదు. ఏ మాటలు లోక సంబంధమైనవి దేవుడి మందిరంలో మనం అసలు మాట్లాడకూడదు. ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడాలి. ఇద్దరు మాట్లాడుతుండగా అక్కడ దేవుడు వింటాడు. దేవుడు నీ యొక్క ఆత్మ సంబంధమైన మాటలైతే అది దేవుడు నీ యొక్క సమస్యలను దేవుడు విడుదల చేస్తాడు. అంతే తప్ప లోక సంబంధమైనవి ఆల గొడవలు, ఈ గొడవలు, ఆ గొడవలు, ఎటకాల మాటలు, యాలపాల మాటలు మాట్లాడితే దేవుడు కోపం వస్తుందంట. దేవుడికి స్తోత్రలియా. ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో దేవుడికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఎందుకంటే మీరు ఎలా ఉంటారంటే దేవుడికి అందుబాటులో లేరు, చాలా అవిధేయతగా ఉన్నారు, దేవుడికి కోపం వచ్చే పనులు చేస్తున్నారు, మందిరంలో ఎటకారాలు ఆడుతున్నారు, జుట్లు పీకుతున్నారంట. అంతేకాదు భయం లేదంట. వారు తెచ్చుకున్న శ్రేష్టమైన అన్నింటిని కూడా ఎంగిలి చేసేస్తున్నారంట. దేవుడు తెచ్చినట్లు ఏం చేస్తారు? ప్రసాదాన్ని ఏం చేస్తారు? శ్రేష్టమైన రోజుల్లో కిల్లి, దబ్బ అన్ని తీసుకొచ్చేవారంట. ఇప్పుడు ఎవరు తీసుకొస్తున్నా లేదు, పాస్ దొరికిపోతున్నారు. ఇంకా పాస్ తేడంగా నాలుగు ఎప్పుడు మర్చిపోయి అందులో మామూలు తేడమే కష్టమైపోతుంది. అసలు దేవుడి మందిరం ఉత్తి చేతులతో రాకూడదంట. దేవుడి వాక్యం ఉంది, ఈ చేతులతో మనం చదువుకుంటే నువ్వు దేవుడి మందిరం పోయినప్పుడు ఉచ్చి చేతులతో రాకూడదు. బయట వాళ్ళు వెళ్తారు గుడికి, ఉచ్చి చేతులతో వెళ్తారా? అట్కెళ్తారు కదా, అట్కెళ్తారు, తిరిగిపోతారా? వెళ్ళరండి. మన వాళ్ళు ఉప్పుకుంటూ వచ్చేస్తారు అంతే. నిజం, అలా రాకూడదు. లెక్క ప్రకారం దేవుడి సన్నిధిలో ఉత్తు చేతులతో రావద్దన్నాడు దేవుడు. నీకు కలిగి ఉన్న దాంట్లో సమృద్ధిగా దేవుడి కొరకు ఏదో ఒకటి నువ్వు దేవుడి సన్నిధిలో పెట్టి తీసుకొచ్చి అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. దేవుడికి స్తోత్రలియా. కానుక వేయడమే కష్టమైపోతుంది కదా. 10 రూపాయలు కానుక వేయడమే చాలా కష్టమైపోతుంది రోజుల్లో. ఇంకేం తీసుకొచ్చి వెళ్తారు? రోజులన్నీ మారిపోయి భయం లేదు, భక్తి లేదు, బాధ్యత లేదు. ఆ రోజుల్లో ఉండి వాళ్ళందరూ కూడా ఎంతో భయంతో, భక్తితో ఆ రోజుల్లో ఈ సేవకుల కొడుకులు, సేవకుడు అక్కడ, ఆ ప్రవక్త అక్కడ దాన్ని ప్రార్థన చేస్తే కానీ ఎవరు ముట్టుకోకూడదు. ఇప్పుడైనా సరే పాస్టర్ పిల్లైనా సరే వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి నేర్పించాలి. ఇప్పటికీ నేను నేర్పిస్తాను. అందుకే ముందు ఏం చేయమంటారు? డాడీ ప్రార్థన చేసిరా, ఎవరైనా అడ్డుపులు కానీ ఎవరైనా గొడవలు కడుతుంటారు కదా, ప్రార్థన చేసిరని అడుగుతారు. నేర్పించారు. ఆ ప్రార్థన చేయకుండా సేవకులు ముట్టుకోకుండా దాన్ని ఏం చేయకూడదు? తినకూడదు. భోజనాలు పెట్టిన దానికి ఏం చేయాలి? ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసింది అనేది అవసరం పెట్టాలి. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. నియమం అది, నియమం. ఆ రోజులు అలాగా. ఆ రోజులు ఏం చేసేవారంటే గొర్రెలు, మేకలు ఇవన్నీ ఉండి కాబట్టి దబ్బ తెలుసా? దబ్బ తెలుసా? మేక దబ్బ, కిల్లి, కార్జం ఇలాంటి విలువని, శ్రేష్టమని అన్ని కూడా తీసుకొచ్చి మందిరం దగ్గర తీసుకొచ్చేవాడు. అవి ఉడుకుతుండగానే, ఇంకా వండుతుండగానే వీళ్ళు ఏం చేశారంటే ఎంగిలి చేసేసేవారంట. ఇంకా యాజకుడు, సేవకుడు ముట్టుకోకుండా వీళ్ళు ఏం చేసేవారమ్మా? ఎంగిలి చేసేవారు. ఇదంతా కూడా నాకు రావాల్సిన ఘనతలు రానెత్తలేదు. వీళ్ళకి దేవుడు భయము లేదు. దేవుడికి స్తోత్రలియా. విడిగా ఉన్నారంట. ఎలా ఉన్నారు? భయం లేని పెట్టలా ఉన్నారంట. అసలు భయం లేదు వాళ్ళకి. చాలా భయంకరంగా తిరుగుతున్నారు. మందిరంలో ఎటకారాలు ఆడుతున్నారు, అల్లలతో కూడు పనులు చేస్తున్నారు. దేవుడు కోపం వచ్చింది. సమూయేలుతో చెప్పాడు, వారు ఇలా ఉన్నారు. వాళ్ళ తండ్రితో చెప్పమన్నాడు. వాళ్ళ తండ్రి వృద్ధాపం వచ్చేటప్పటికి నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేసేటప్పటికి వారికి శాపము ముట్టుకుంది. దైవజనుల పిల్లలకి ఏమొచ్చిందమ్మా? దేవుడికి ఎవరైనా ఒకరే, అందరూ సమానమే. వీళ్ళు పాస్టర్ గారి పిల్లలు, వాళ్ళేమో విశ్వాసులు, ఎవరు అందుబాటులో ఉంటే వారిని దీవిస్తాడు దేవుడు. వారితో మాట్లాడతారు. సేవకుల పిల్లలతోనే మాట్లాడతాం, గొప్ప పిల్లలతోనే మాట్లాడతాం, మీతో మాట్లాడటం ఉండదు. ఇప్పుడు ఎవరితో మాట్లాడాడు దేవుడు? ఎవరితో? సేవకుల పిల్లలతో మాట్లాడారా? వాళ్ళు విచ్చలవిడిగా ఉన్నారు, భయం లేకుండా తిరుగుతున్నారు. సేవకులు పెట్టలే, యాజకులు పెట్టలే, కానీ దేవుడు అంటే భయం లేదు వాళ్ళకి. ఇప్పుడు ప్రార్థన లేదు. దేవుడి మందిరంలో వాళ్ళు ఏం చేస్తారంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అహంభావంతో ఉన్నారు, గర్వంతో ఉంటున్నారు, ప్రార్థన చేస్తలేదు. విశ్వాసి కొడుకు, అన్న కొడుకు అందుబాటులో ఉన్నాడు. ఏం చేస్తున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, పరిచయం చేస్తున్నాడు, సేవకుడికి సేవ చేస్తున్నాడు, దేవుడికి కనిపెడతాడు. దేవుడి దగ్గర ఏం చేస్తాడు? కనిపెడతాడు. అందుకే ఎవరితో మాట్లాడేటప్పుడు దేవుడితో మాట్లాడా? అది అవకంతా ప్రొటెక్ట్ దేవుడితో మాట్లాడాడట. గొడవలేదు మనకి. దేవుడు సమూయేలుతో మనుషులు ఎక్కడ ఉన్నారు కానీ మనసు ఎక్కడ ఉన్నారు అర్థమవుతలేదు.
దేవుడితో మాట్లాడేది గొప్ప నిజమే మాట్లాడాలి అంతే. దేవుడు ఎలాగో మనతో మాట్లాడు, మనం మాట్లాడాలి కదా. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. దేవుడు సమూయేలుతో ఏం చేస్తున్నాడమ్మా? మాట్లాడాడు. తన జీవితం కొరకు మాట్లాడాడు. నేను ఆశీర్వదిస్తానని రాబోయే దినాల్లో మాట్లాడాడు. నీతో కూడా దేవుడు ఏం చేస్తాడంటే మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రలియా. అదే దావీదు విషయంలో కూడా మాట్లాడాడు. చూడండి 18వ అధ్యాయం మొదటి సమూయేలు చూడండి 14వ వచనం. ఇంకా దేవుడు తోడుగా ఉంటే మనకి ఏమవుతుందండి? మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగిలి సుబుద్ధి గలవాడై ప్రవర్తించగా సౌలు చూసి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి సమూయేలు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండడం వల్ల సమూయేలు దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తగా చేశాడు. రెండోది న్యాయాధిపతిగా చేశాడు. దేవుడు తోడుగా ఉండడానికి కారణాలు ఏంటో మనం చెప్పుకున్నాం. సమూయేలు ఏంటి? ఒకటే ఏం చేస్తున్నాడు? బుద్ధులాడుకుంటాడు. ఎక్కడ పరిచర్య? ఎక్కడ చేస్తున్న పరిచర్య? దేవుని సన్నిధిలో. ఎక్కడమ్మా? దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. రెండు, దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడు. మూడు, సేవకులకి ఏం చేస్తారు? సేవ చేస్తారు. సేవకులకి సేవ అంటే ఆయన మంద దృష్టి కలిగి ఉన్నాడు. దైవజనుడికి ఏది కావాలో ఏది ఇవ్వాలో దగ్గరుండి చూసుకుంటున్నాడు సమూయేలు చిన్న వయసులో, యవ్వన కాలంలో. మూడో, నాలుగోది కనిపెడుతున్నాడు. ఏం చేస్తాడమ్మా? కనిపెడుతున్నాడు. ఎక్కడ కనిపెడుతున్నాడు? టీవీ దగ్గర, దేవుని మందిరంలో. దేవుని మందిరంలో కనిపెడతాం. మనం కూడా ఎక్కడ కనిపెట్టాలి? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి. దేవునికి స్తోత్రలియా. ఈ 4 కలిగి ఉండడం వల్ల దేవుడు సమూయేలుకి తోడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? దేవుడు సమూయేలుకి తోడుగా ఉన్నాడు. అతను పెద్దవాడు అవగా అతను దేవుడు తోడుగా ఉండడం వల్ల సమూయేలుని ప్రవక్తగా చేశాడు. ఇశ్రాయేల్ అందరికీ న్యాయాధిపతిగా చేశాడు. రెండవది దావీదు విషయంకి వస్తే దావీదు ఏం కలిగి ఉన్నాడంటమ్మా? ఎలా చూడండి దేవుడు పట్ల ఎలా ఉన్నాడమ్మా? సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండాలంటే రెండవది మనం ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలమ్మా? సుబుద్ధి కలిగి మంచి బుద్ధి ఉండాలి. స్వార్థ బుద్ధి, అసూయ బుద్ధి అమ్మా చిన్న యవన పిల్లలకు అస్సలు మంచి బుద్ధి ఉండాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. తల్లిదండ్రుల దగ్గర, కుటుంబంలో, సంఘంలో, సేవకుల దగ్గర ఎక్కడ చూసినా అందరికీ పిల్లడు చాలా మంచి బుద్ధి అమ్మా, గౌరవంగా ఉంటాడమ్మా, గౌరవంగా మాట్లాడుతాడమ్మా, అందరితో మంచుకుంటాడమ్మా అనిపించుకోవాలి. దావీదు అన్ని విషయంలో సుబుద్ధి కలిగిన వాడంట. ఎలా చూడటమ్మా? అంటే మంచి బుద్ధి. వీడు బుద్ధి బాగోదండి బాబు, ఇంకెప్పుడు తిరగొద్దండి వీడికి, ఎన్ని చెప్పినా ఏంటండి వీడు బుద్ధి మామూలు బుద్ధి కాదండి, వీడు ఎదిగాడు కానండి ఎవడ మాట ఏంటండి వీడు బుద్ధి ఏంటండి బాబు, చాలా భయంకర బుద్ధి అండి, చాలా భయంకరంగా లోకంలో తిరుగుతున్నాడండి, బుద్ధి మంచిది కాదండి, చాలా భయంకరుడు అండి అనకూడదండి. దావీదు బుద్ధి ఎలాంటిదంట? సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన. తన ప్రవర్తన అంతా అక్కడ ఎక్కడ చదువు ఒకసారి. మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి అన్ని విషయాల్లో మంచి బుద్ధి కలిగిన వాడు. ప్రతి విషయంలో చాలా మంచోడండి అబ్బాయి అనాలి. అంతే తప్ప అబ్బాయి ఈ పిల్ల మాట ఏంటండి, ఈ పిల్లడు మాట ఏంటండి, దొంగ బుద్ధి అండి, మంచి బుద్ధి కాదండి, అది చండాలం బుద్ధి అండి, మాట ఏంటండి, బద్దకొస్తుడండి, అసలు తల్లిదండ్రుల మాట ఏంటండి, ఇట్లా పని చేయడండి, వీడి బుద్ధి మాదిరిగా నన్ను చాలా బాధ పెట్టేస్తున్నాడు అనకూడదు. సమస్త విషయములో మంచి బుద్ధి కలిగిన వాడంట. ఎవరో? దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్త ప్రవర్తన విషయంలో మన ప్రవర్తన అంతటి మీదకి అధికారం ఎవరికి ఉండాలి? దేవుడికి అప్పగించాలి. అమ్మా ఎవరికి ఉండాలి? బావా ఫోన్ ఏం చేస్తున్నాను అది అడ్డెట్టి నాకు అన్ని కనపడుతుంది, మీ అందరి సంగతి. బైబుల్లో ఫోన్ ఏంటి పక్కనట్టు కిందట్టు
బైబిల్ మూసేసి పైకెత్తేసి సూత్రం మరి. భయం లేని పనులు అంటాను అదే మరి. దేవుడు అంటే భయం లేని పనులు అయ్యా. బైబిల్ వాక్యం చెప్తుంటే మీరు సెల్ ఫోన్ చూస్తున్నారు. దేవుడు వాక్యమేనండి. ఏదో బాబు కలకల ఖాళీ ఉంటుంది మీకు ఫోన్ అంత బిజీ అని చెప్పండి. ఏంటి ఏ జాబ్ చేస్తారు మీరు అందరూ? అంత ఇజ్జత్ పనులు ఏమవుతాయి మీకు? కట్టేయండి అదంతా దేవుడి సన్నిధిలో కట్టేయండి. అది మరి ఎందుకు ఇలా ఉంగిపోతున్నారు? కారు పైకి ఎత్తేసి ఇలా ఉంగిపోతున్నారు. ఏ సీక్రెట్ ఏంటి? ఫోన్తో పని ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిజీ ఫోన్ అయితే ఉద్యోగంలో ఏదైనా పని అయితే జాబ్ పని మాట్లాడడం తప్పేనా? దేవుడు కూడా క్షమిస్తాడు. దేవుడి సన్నిధిలో వ్యర్థంగా ఆన్లైన్ స్నేహితులు కట్టేయాలి. పొద్దున ఈ టైం నుంచి సాయంకాలం దాకా ఫోన్ కట్టేస్తే రేపు పొద్దున చేయలేవరు. ఆదివారం ఎత్తలు చేసిన ఇంక ఇంత ఆదివారం కట్టెట్టుకోవాలి. అందరితో కట్టం. ఎవరితో కలెక్షన్? మనం చెప్పాను. మన కలెక్షన్ ఎవరితో చెప్పాలి? వెనకాల దేవుడితో ఉండాలి. ఏ కలెక్షన్ ఉండకూడదు. లేకపోతే కలెక్షన్ కట్ చేస్తారు. మరి లోపల కలెక్షన్ కట్ చేస్తారు నరాలు. ఇంక పనిచేయరు. దేవుడు కోపం వచ్చిందంటే లోపల నరాలు ఉంటే కలెక్షన్ కట్ చేస్తారు. ఇంకా ఈకైపోతాం. ఇంకా ఏమైపోయిందంటే నరాల పనిహిత వచ్చేసిందండి వీడికి. మరి ఫోన్ వాడుతుంటే ఏమొచ్చేది? ఇంకా అత్మానం దేవుడు కట్ చేస్తారు. ఇంకా అన్ని కలెక్షన్ కట్ అయిపోతాయి. ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళి పని చేయవు. ఇంకా ఉడికిపోతుంటావు. చేతులు అన్నీ ఉడికిపోతాయి. ఇంకేం పని చేయలేరు. ఇంకా దేవుడి భయం ఉండాలి మీకు. అందుకే ఎప్పుడుదా చెప్పింది అదే. నేను శ్రద్ధగా దేవుడి వాక్యం వినాలి మీరు అందరూ. అదవుతుందా? గుర్ర బయటకి వెళ్ళిందంటే మళ్ళీ ఈ ఓపెనింగ్ పినియన్స్ అదే చేశారు. భయం లేని పని చేస్తున్నారు దేవుడి సన్నిధిలో. అందుకే దేవుడి శాపం వాళ్ళ మీదకి వచ్చింది. మనం ఆస్వాదించబడాలి. దేవుడు కోపం కాదు, దేవుడి దయ మన మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. దావీదు తన ప్రవర్తనంతర విషయంలో సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు. ఎలా నడుచుకున్నాడు? మన ప్రవర్తన అన్ని విషయాల్లో మన బుద్ధి మంచిదై ఉండాలి. అందరూ మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. యవనస్తులు విశ్వాసులకు మాదిరిగా ఉండాలన్నాడు. యవనుడా మీరు విశ్వాసులకు ఎలా ఉండాలంట? మాదిరికరంగా ఉండాలి. యవనస్తులు ఎలా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి. విశ్వాసాలందరికీ మాదిరికరంగా ఉండాలి. దేవుడు అప్పుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవర్తన అంతటి విషయంలో ఎలా ఉన్నాడంటే చాలా మంచి బుద్ధి కలిగి ఉన్నాడు. రాజైన అప్పటికి ఇంకా దావీదు రాజు అవ్వలేదు. రాజైన సొలొమోను దావీదును చూసి ఏం చేస్తాడంటే భయపడుతున్నాడంట. రాజు దావీదును చూసి ఏం చేస్తాడు? భయపడుతున్నాడు. అంతా దేవుని ఆత్మ కలిగిన వాడని, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని, దేవుడు అతనికి తోడుగా ఉండి ఏదైనా చేయగలడని రాజు దావీదును చూసి భయపడుతున్నాడు. నిన్ను కూడా అనేకులు చూసి అపవాది చూసి భయపడాలంటే దేవుడికి ఎలా ఉండాలి? తోడుగా ఉండాలి. అప్పుడు అపవాది ఏది నీకు ఆటంకం పెట్టినా దేవుడు తోడుగా ఉంటాడు. అది భయపడి నేనేమి చేయలేదు. సౌలు ఏం చేద్దామన్నా సరే దావీదుకి ఏమి భయం లేదు, భయపడతలేదు. ఎందుకంటే దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉన్నాడు. శత్రువులు కూడా దేవుడు మిత్రులుగా చేసేస్తాడు. శత్రువులందరినీ తప్పించేస్తున్నాడు. అందుకే ఇంకా ఏం చేశాడంటే తన సుబుద్ధి ప్రవర్తన వల్ల, మంచి బుద్ధి వల్ల అతన్ని గొర్రెలు కాసుకున్నోడు తీసుకెళ్లి రాజసింహాసనం ఎక్కించేసాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయడమా? గొర్రెలు కాసుకున్నోడు తీసుకెళ్లి ఎక్కడికి? రాజసింహాసనం. తన పరిస్థితి మారిపోయింది. నీ ప్రవర్తన అంతా కూడా దేవుడికి ఇష్టమైంది అయితే నిన్ను తీసుకెళ్లి దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. మంచి ఉద్యోగం, ఒక మంచి స్టాండర్డ్ పనులు దేవుడు మంచి స్టాండర్డ్ ఇచ్చి నిన్ను మంచి కుటుంబంలో పెట్టి నిన్ను మంచి కుటుంబంగా తయారు చేసి అనేకులకు ఉపకారంగా, అనేకులకు నువ్వు సహకారంగా, అనేకులు నువ్వు ఏలివాడి చేసేవాడిగా నిన్ను దేవుడు పెడతాడు. దేవుడికి స్తోత్రలియా. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు పెట్టాడు. మన ఉదయకాల సమయంలో ఇదిగో సమూయేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకి కూడా తోడుగా ఉంటాడు. సమూయేలుకు దేవుడు తోడుగా ఉండడానికి కారణం ఏంటంటే 4 కలిగి ఉన్నాడు. 1 పరిచర్య చేస్తున్నాడు దేవుడి సన్నిధిలో. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు. దైవజనుడికి సేవ చేస్తున్నాడు. 4 కనిపెడుతున్నాడు. అందుకే దేవుడు అతను తోడుగా ఉన్నాడు. అతన్ని ప్రవక్తగా చేశాడు. ఇశ్రాయేలునందరికీ న్యాయాధిపతిగా చేశాడు. మూసేస్తున్నప్పుడు టైం అయిపోయింది. అలాగే మూసాను. చెప్పేస్తున్నామని. హల్లెలూయా. హల్లెలూయా. 4వది 4 లక్షణాల వల్ల దేవుడు ఓపెనింగ్ ఫినియాసు దేవుడికి ఎలా ఉన్నారంటే అవిధేయతగా ఉన్నారు.
మందిరములో భయం లేకుండా తిరుగుతున్నారు. దేవుడు భయం అంటే లేదు, భక్తి లేదు. అందుకే దేవుని శాపం వారి మీదకి వచ్చింది. వారు ఏమైపోయింది తెలిసిన? చనిపోయారు యుద్ధంలో. శాపం వచ్చింది. శాపం వల్ల ఏం చేసిందంటే చంపేసింది. ఈ మాట విని తన తండ్రి ఏం చేశాడంటే, ఆ మాట విని అతను కూడా ఏమిటంటే ఏలియా చనిపోయాడు. సమూయేలు ప్రవక్త, సమూయేలు న్యాయాధిపతి అయ్యాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులు దేవుడు దీవిస్తాడు. అందుకే పరిచర్యలో, దేవుడు అంటే భయంలో, మందిరంలో మనం దేవుడికి భయపడి లోకానుసారంగా కాకుండా ఆత్మీయంగా నువ్వు ఉంటే దేవుడిని తోడుగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం మోకరించండి.